వెల్కమ్ బ్యాక్ టు సిటీ ప్రాపర్టీ షో. హర్షవర్ధన్ గారు ఇంతకు ముందు అడిగినట్లు అసలు ఒక కస్టమర్గా అడుగుతున్నాను, మీ వెంచర్ని ఎందుకు కొనాలంటారు? మీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సూపర్ అండి. లైక్ ముందుగా సిటీ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా ధన్యవాదాలండి. లైక్ దాదాపుగా కస్టమర్స్ అందరూ కూడా ప్రాపర్టీ కొనాలనే ఉద్దేశంతోనే కాల్ చేస్తున్నారు. సో ముందుగా మా వెంచర్స్ గురించి మీకు పరిచయం చేస్తామండి. ఇప్పుడు రన్నింగ్ వెంచర్స్ ఆల్మోస్ట్ మా ఒక 30 వెంచర్స్ ఉంటే అందులో ప్రస్తుతం రన్నింగ్ ఉన్న వెంచర్స్ ఒక 10 వెంచర్స్ ఉన్నాయండి. దాంట్లో ముఖ్యంగా వరంగల్ హైవేకి హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది, డిటిసిపి లేఅవుట్ ఉంది, ఫామ్ ల్యాండ్ ఉంది. దాదాపుగా 3500 నుంచి మొదలు పెడితే 14,000 వరకు మనకి వరంగల్ హైవే వైపు ఉన్నాయండి. అదేవిధంగా షాద్నగర్ వైపు కూడా మాకు 2 వెంచర్స్ ఉన్నాయండి. మరొక 4 వెంచర్లు రాబోతున్నాయి. సో ఈ వెంచర్స్తో పాటు మనకి సాగర్ హైవే అంటే ఇటు ఫార్మాసిటీకి దగ్గరగా ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే రాబోతుందో దానికి లోపల మాల్ మరిగూడ అనే విలేజ్లో 21 ఎకర్స్ డిటిసిపి లేఅవుట్ ఉందండి. ఆ డిటిసిపి లేఅవుట్ని మేము కంప్లీట్గా అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫైనల్ ఎల్పి కూడా తీసుకోవడం జరిగింది, మార్టిగేజ్ కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. మనకి ఆ వెంచర్కి అతి దగ్గరలో అంటే జస్ట్ 500 మీటర్స్లో పోలీస్ స్టేషన్, తర్వాత గురుకుల్ హాస్టల్, ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు తర్వాత 2 సబ్ స్టేషన్స్, ఆ తర్వాత మనకు 2 పెట్రోల్ బంప్స్, దాంతోపాటు బిఎడ్ కాలేజు, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, ఇలా దాదాపుగా 15 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పక్కపక్కనే ఉంటాయండి. దాంతోపాటు జస్ట్ మన వెంచర్ నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లో అంటే కేవలం 500 మీటర్ల డిస్టెన్స్లో 45,000 గజం నడుస్తుందండి. 45,000 గజం నడుస్తున్న దగ్గర మేము కేవలం 15,000 రూపాయలకే గజం ధర ఇస్తున్నామండి. అంటే ఒకసారి ఆలోచించండి, అంటే కంపెనీ ప్రాఫిట్స్ కంటే కూడా కస్టమర్కి తక్కువ ధరలో ఇవ్వాలనే ఉద్దేశమే మాకు ఎక్కువ అండి. సో దాంతోపాటు మేము ఇప్పుడు ఆ కేఎంఆర్ వెంచర్కి అతి దగ్గరలో ఆల్రెడీ జస్ట్ 200 మీటర్స్లో కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయండి. కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇవన్నిటితో పాటు మన వెంచర్లో కూడా మేబీ నాకు తెలిసి ఒక 3 to 6 మంత్స్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయండి. అంటే మా వెంచర్స్ అన్నీ కూడా అంటే ఒక్క వెంచర్ కాదండి, ప్రతి వెంచర్ కూడా హైవేకి దగ్గరగా ఉంటుంది. దాని తర్వాత రోడ్ కనెక్టివిటీ బాగుంటుందండి. అంటే 100 ఫీట్ రోడ్కి 60 ఫీట్ రోడ్స్కే మేము వెంచర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి వెంచర్ కూడా డెవలప్మెంట్స్ చాలా చక్కగా చేస్తాం. ఇప్పుడు ఈస్ట్ సైడ్ కనుక తీసుకుంటే అంటే మనం ఎయిమ్స్ దాటిన తర్వాత టోల్ గేట్ తర్వాత మనకి వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉందండి. మేము హెచ్ఎండిఏ లేఅవుట్ ఏదైతే వేసామో 14,000 రూపాయలకు గజం ఇస్తున్నాం. చుట్టుపక్కల 18,000 రూపాయలు ఉందండి. దాంతోపాటు మా వెంచర్కి అతి చేరువలో ఆర్టీఏ ఆఫీస్ ఉంది. మేము వెంచర్ స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ నుంచి మనకి మార్కెట్ యార్డ్ కూడా రావడం జరిగిందండి. మా వెంచర్ నానుకొనే ఉంటుంది. సో మార్కెట్ యార్డ్ వచ్చినా సరే మేము మా వెంచర్లో ప్రైస్ పెంచలేదండి. ఎందుకంటే కస్టమర్ని మేము ఎప్పుడు కూడా కన్వీనియంట్గా ఉంచడానికి ఆలోచిస్తాం. అంటే ఏదో ప్రాఫిట్స్ ఎర్నింగ్ సిస్టమ్ లాగా తయారు చేయలేదు మా చైర్మన్ గారు. ఎప్పుడు కూడా కస్టమర్కి ప్రాఫిట్ చూపించిన తర్వాతనే మనం నెక్స్ట్ వెంచర్కి వెళ్దాము అనే ఉద్దేశం. ప్లస్ మీరు కనుక చూసుకుంటే డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయండి హెచ్ఎండిఏలో. అండ్ ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటి అని అంటే వెంచర్ వేసిన జస్ట్ 1 మంత్లోనే టోటల్ వెంచర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒక 2-3 ప్లాట్స్ తప్పించి ఆల్మోస్ట్ కంప్లీట్ బుక్ అయ్యాయి. ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ వెంచర్లో కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా చాలా బెనిఫిట్ పొందుతాడు. ఎందుకనంటే మా వెంచర్కి అతి చేరువలో ఇప్పుడు స్వర్ణగిరి దేవాలయం వచ్చిందండి. మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు నిన్న ఓపెన్ చేశారు కదా. ఈ యాదాద్రి టెంపుల్ బేస్డ్గానే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మన వెంచర్ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అంటే ఈ 14,000 ఏదైతే ఉందో మీకు జస్ట్ ఒక 1 to